బాలీవుడ్ హీరోలందరూ ఎక్కువగా మన సౌత్ డైరెక్టర్లపై ఆసక్తి చూపిస్తున్నారు. మన తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ తో దుమ్ములేపుతున్నాయి. అంతేకాకుండా మన దర్శకుల మేకింగ్ స్టైల్ నచ్చడంతో బాలీవుడ్ హీరోలు తెలుగు డైరెక్టర్ల వైపు చూస్తున్నారు. ఇప్పటికే షారూక్ ఖాన్ అట్లీతో జవాన్ తీయగా, సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాతో మన మేకింగ్ సత్తా ఏంటో చూపించారు. దాంతో ఒక్కొక్కరు మన తెలుగు దర్శకులతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చూపు మన తెలుగు డైరెక్టర్ పై పడిందని టాక్. అమీర్ ఖాన్ చివరిగా 2022 ఆగస్టులో రిలీజ్ అయిన లాల్ సింగ్ చడ్డా సినిమాతో భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు హీరో ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చి అమీర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారని కూడా మరో వార్త సినీ వర్గాలు చిక్కెళ్లు కొడుతుంది. ఈ లేటెస్ట్ కాంబోపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే మరో తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ లో జెండా పాతినట్టే అన్నమాట. అయితే ఇప్పటి వరకు డైరెక్టర్ వంశీ పైడిపల్లి మన టాలీవుడ్ లో 6 సినిమాలు తీశాడు. వాటిలో 5 సినిమాలు దిల్ రాజ్ బ్యానర్ లోనే రూపొందించడం జరిగింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరు మరో సినిమాతో కలవబోతున్నారని తెలుస్తుంది. వంశీ పైడిపల్లి తన చివరి సినిమా విజయ్ తో వారసుడు తెరకెక్కించాడు. ఆ తర్వాత మన టాలీవుడ్ స్టార్లతో సినిమా తీయాల్సిందే. కాకపోతే మన హీరోలందరూ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఛాన్సులు కరువయ్యాయి. అందుకే తన కథను మొదటి బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో సినిమా చేస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో అమీర్ ఖాన్ నటిస్తున్నాడు.